బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో భారీ ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా దంతెవాడ సరిహద్దులో ఉప్పనపల్లి వద్ద గోకుండ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక ఈ ఘటనలో 2 జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరో భారీ ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోక ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా దంతెవాడ సరిహద్దులో ఉప్పనపల్లి వద్ద గోకుండ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇక ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక ఈ ఘటనలో 2 జవాన్లకు గాయాలైనట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరో భారీ ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ ఎదురు కాల్పుల్లో అసలు ఎంతమంది మృతి చెందారు? అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్, మరో భారీ ఎన్కౌంటర్తో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు? తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరో భారీ ఎన్కౌంటర్తో ఛత్తీస్గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు? తాజా అప్డేట్స్ ఏంటి?
వెన్నెల ఈ రోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ అయితే మావోయిస్టులకి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మృతుల్లో అగ్ర నాయకత్వం కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. జగదీష్ మావోయిస్ట్ అగ్ర నాయకుడు జగదీష్ కూడా మృతి చెందినట్లుగా అయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఏదైతే సుక్మా జిల్లాలోని గూగొండ గుట్టల్లో ఉప్పంపల్లి గ్రామం సమీపంలో మావోయిస్టులు అధిక సంఖ్యలో గుమిగూడున్నారని భద్రతా దళాల సమాచారం అందుతంతో ఇది కేర్లంపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమావేశమయ్యారని తెలుసుకున్న భద్రతా దళాలు అయితే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ రోజు ఉదయం మావోయిస్టులు వారికి తారసపడ్డారు. మొదటిగా మావోయిస్టుల వారిపైన కాల్పులు జరిపినట్లుగా అయితే సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడం జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత కాల్పులు ఆగినట్లుగా అవతల సైడ్ నుంచి సమాచారం కొద్దిగా అనవడంతో ఇటు ఎవరైతే భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారో అక్కడ మొత్తంగా 20 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. వారి మృతదేహాలు అయితే భద్రతా దళాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. దాంతో పాటు మావోయిస్టులకు సంబంధించిన భారీ తుపాకులు కానీ భారీ మందుగుండు సామాగ్రి కూడా వారు మావోయిస్టుల యొక్క భారీ ఆయుధాలు కూడా ఇటు భద్రతా దళాలు అయితే కనుగొన్నాయని ఎస్పీ కిరణ్ చెప్తున్నారు. ఏదైతే మనం చూడొచ్చు భారీగా ఛత్తీస్గఢ్ లో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న ఈ సంవత్సరమే 100కు పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. అంతేకాదు మావోయిస్టులు మృతి చెందడమే కాకుండా అనేక మంది మావోయిస్టులు భయంతో లొంగిపోతున్న పరిస్థితి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కగారుతో మావోయిస్టులను అంతం చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటు భద్రతా దళాలు కూడా అణువణువు కూడా అడవిని కాలుస్తున్నారు. ఏదైతే ఇటు బస్తర్ డివిజన్ కానీ, ఇటు నారాయణపూర్ కానీ, ఇటు బీజాపూర్ లో ఉన్న దంతవాడ, ఇటు దండకారణ్యం సంబంధించిన అడవులు మొత్తం కూడా భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఎక్కడ జరిగినా కూడా మావోయిస్టుల పైన భద్రతా దళాలది పై చేయిగా అవుతుంది. భారీ ఎన్కౌంటర్ లో 20-30 మంది చనిపోతున్నారు మనం చూడొచ్చు. వారం క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో 30 మంది పైగా మావోయిస్టులు చనిపోయారు. అంతేకాదు 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో కూడా సుధీర్ అనే ఒక మావోయిస్ట్ నాయకుడు 25 లక్షల రూపాయలు రివార్డున్న మావోయిస్ట్ అంటే నాయకుడు కూడా చనిపోయాడు. ఇది మావోయిస్ట్ ప్రస్తుతం గడ్డు కాలంగా అయితే ఉంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా మావోయిస్ట్ కంచు కోటలోకి భద్రతా దళాలు దూసుకువెళ్తున్నాయి. అక్కడ మావోయిస్టుల పైన జరుగుతున్న ప్రతి ఎదురు కాల్పుల్లో కూడా మావోయిస్టుల పైన భద్రతా దళాలే పై చేయి చూపెడుతున్న పరిస్థితి. ఏదైతే ఇటు కోబ్రా గానీ, ఇటు సిఆర్పిఎఫ్ గానీ, ఇటు బస్టర్ ఫైటర్స్ గానీ, ఇటు స్పెషల్ పార్టీ పోలీసులు కానీ వీరందరూ కూడా అడుగులు జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ మావోయిస్టులకు అయితే దాడి చేస్తున్న నేపథ్యంలో భారీగా మావోయిస్టులు మృతి చెందడమే కాదు వారి యొక్క ఆయుధ సామాగ్రిని కూడా ఇటు పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి. దీంట్లో మావోయిస్టులు అయితే ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.